హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో సీఫేర్ ప్రొఫైల్ పర్సనల్ డేటా కరెక్షన్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపించబోతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. ఫస్ట్ మనం గూగుల్లో www.dgshipping.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐటీ అండ్ ఈ గవర్నెన్స్లో ఎక్స్టర్నల్ లింక్స్ అనేసి ఉంది కదా, ఈ గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత సీఫేర్ కాలంలో ఫోర్త్ది రిక్వెస్ట్ ఫర్ పర్సనల్ డీటెయిల్స్ కరెక్షన్ ఇన్ సీఫేరర్ ప్రొఫైల్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రపోజ్డ్ చేంజెస్ అనేసి ఉంది కదా, ఇందులో ఏదైతే మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి పాస్పోర్ట్ కాపీ అప్లోడ్ చేయండి. ఏదైతే మేజర్ చేంజెస్ ఉంటే అది గెజెట్ చేసి ఇండోస్ కూడా స్కాన్ కాపీ ఇందులో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ ఫర్ కరెక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు 2 to 3 వర్కింగ్ డేస్ వెయిట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ సేమ్ లాగిన్ ప్రొసీజర్ సేమ్ చూడండి. ఇందులోకి వచ్చిన తర్వాత మీకు అది అప్రూవ్డా లేకపోతే రిజెక్టెడ్ అని చూపిస్తుంది. అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే అప్రూవ్డ్ అయిపోతుంది, లేకపోతే అది రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ఇలాగే అప్లై చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.